ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఉదయకాలం ప్రార్థన కొరకు మరి రావాల్సింది మనం చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల మా ప్రేమని తండ్రి, పరిశుద్ధ దేవ, స్తోత్రములు, అద్భుతములు, ఆశ్చర్యకారం జరిగించేవాడు, ఉన్నవాడు నన్నవాడని పలికిన మా ప్రభు తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి మా ప్రభువ, అసమానుడైనటువంటి క్రీస్తువైన మా దేవ, అద్వితీయుడైనటువంటి సత్యదేవుడైన దేవ, అల్ఫా ఒమేగైనటువంటి దేవ, ఆది అంతము లేనటువంటి దేవ, మొదటివాడని నేనే, కడపటివాడని నేనే, జీవించేవాడును నేనే, మృతుడనైతుని కానీ ఇదిగో యుగాయుగంలో సజ్జుడనై దాన్ని పలికినటువంటి మా ప్రియమైనటువంటి ప్రభువ, మీ అప్పారమైన ప్రేమను బట్టి, మీ కనికరను బట్టి హృదయపూర్వకంగా మరోసారి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాము. నేడు దినం కూడా మనం సజీవులకు జ్ఞాపకం చేసుకొని ఆయుష్కాలం పొడిగించిన ఉదయకాలం ఈ కర్మలు ప్రార్థన మందిరంలో చేరి ప్రార్థించిన కొరకే మాకు అనుభవించిన ప్రార్థన కాలం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. అయినా మీరు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి స్తోత్రాలు. జీవముల దేవుడిని సేవించడానికి సంఘంలో ఐక్యపరిచి సంఘం ద్వారా పోషిస్తున్నారు. ప్రమాణ ఉదయకాలంలో అపొస్తలుల బోధన సహవాసంలో రొట్టెల చుట్టూ ఎడతగిన ప్రార్థించేటువంటి సంఘంలో నన్ను మనం ఐక్యపరిచినటువంటి దేవుడు సంఘం ద్వారా పోషిస్తున్నారు, వాక్యం ఇచ్చారు. ప్రభావం బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. ఉదయకాలం కొంత సమయం పాటలు పాటల ద్వారా, వాక్యం ధ్యానించడం ద్వారా మాకు ప్రార్థన కొరకే మా హృదయాన్ని పురుకొల్పండి. వినేటువంటి వారు గ్రహించినట్టుగా సహాయం చేయండి. ప్రభు ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో విశ్వాస జీవితంలో తెలుసుకొని ప్రార్థించినట్టుగా మీరే సహాయం చేసి మీరే మహిమ పొందమని. అంత దినాలు అపాయకర దినాలు ఉన్నాం, సాధారణ నష్టపరిచేటువంటి దినాలు, విపరీతమైన రకరకాల వ్యాధులు, వైరస్లు వ్యాపిస్తున్నటువంటి దినాలు. ప్రభావ మరి ఇలాంటి దినాల్లో మేము క్షేమంగా భద్రంగా ఉండే కొరకై ప్రార్థన సహవాసం మాకు అనుగ్రహించి అందరూ స్తుతిస్తూ ఆరాధిస్తాం. సమయం దేవుని కనుమగా చేయమని యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 558, 471. 558 కొత్త పుస్తకాల్లో, పాత పుస్తకంలో 471. దేవా నిన్ను మేను విడువను, నన్ను దీవించు వరకు. దేవా నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు. దేవా నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు.
నన్ను దీవించు వరకు, నన్ను దీవించు వరకు, గుండె జారి పోవునట్లు మండి పడుచు శత్రువు వేగా, గుండె జారి పోవునట్లు మండుతున్న శత్రువు వేగా, అండయై మమ్ము ఆదరించు కొండలైన క్రీస్తు ప్రభు, అండయై మమ్ము ఆదరించు కొండలైన క్రీస్తు ప్రభు. దేవా నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు, నన్ను దీవించు వరకు, ఆది అంతము లేని దేవా, అల్ఫయు ఓమెగయు నీవే, ఆది అంతము లేని దేవా, అల్ఫయు ఓమెగయు నీవే. హల్లెలూయా స్తోత్రములకు అర్హుడవు నీవేగా, హల్లెలూయా స్తోత్రములకు అర్హుడవు నీవేగా. దేవా నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు, 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 నన్ను దీవించు వరకు. పిల్లలు, ఈ సమయంలో ప్రార్థన కొరకు ఒక వాక్య భాగాన్ని చూద్దాం. కీర్తనలు 17, Psalm 17, కీర్తన 17వ కీర్తన మొదటి 3 వచనాలు మనం చదువుకుందాము. Psalm 17. యెహోవా న్యాయపక్షమును ఆలకించుము, నా మొర ఆలకించుము, అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. నీ సన్నిధిని నాకు తీర్పు వచ్చునుగాక. నీ కనుదృష్టి న్యాయముగా చూచును. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. ప్రేమల తండ్రి, పరిశుద్ధ దేవ, ఉదయకాలం మా హృదయ ఆలోచనలు ఎరిగినటువంటి దేవుడు, మమ్మల్ని దీవించడానికి ఇష్టపడిన దేవుడు ప్రభు, మరి మా మిత్రుడని యాకోబు ఏ విధంగా నన్ను దీవించే వరకు నేను నిన్ను విడువనని మిమ్మల్ని పట్టుకొని ప్రార్థించినట్లుగా విశ్వాస జీవితంలోనైనా పట్టు విడవగా ఆసక్తితోనూ ప్రభు మరి ప్రార్థించేటువంటి ఆసక్తి నాలో మాలో పుట్టించండి. సమయాన్ని దీవెనకరంగా చేయండి ప్రభు. మరి పరీక్షించుకొని ఎలాంటి లోపము లేనివాడనై వారమై ప్రార్థించినప్పుడే మాకు ఉత్తరమిచ్చేవాడు, అంగీకరించేవాడు. ఉదయకాలం సమయాన్ని దీవించమని యేసు ప్రభు నామమున
ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. వీళ్ళకి దావీదు యొక్క ప్రార్థన మనం ప్రార్థించబడల్లా కూడా మనము దేవుని సన్నిధిలో అర్పించుకోవలసిన వారు ఉండాలి. హృదయం యథార్థంగా లేకపోతే ఆయన ప్రార్థనకి జవాబు ఇవ్వడు. కనుక మరి ఇక్కడ దావీదు యొక్క చివరిలో చెప్తున్నాడు, నేనైతే నీతి గల వాడనై నీ ముఖ దర్శనం చేసేదను, నేను మేలుకున్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకున్నాను. కనుక ఎవరు ఏమైనప్పటికీ నేను మాత్రము నా హృదయాన్ని పరీక్షించుకుంటాను. నా తల వరకు అధికార వరకు దేవుని ఎదుట నన్ను నేను పడవేసుకుంటాను. మరి నా హృదయ ఆలోచనలు, నా తలంపులు, నేను వినుట, మాట్లాడుట, చూచుట, నేను పరుండుట, నడుచుట, ఇవంతా కూడా దేవునికి ఇష్టంగా ఉండేదానికి నేను తీర్మానం చేసుకుంటాను అని తన యొక్క తీర్మానం మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రార్థన వినబడాలి అంటే, ప్రార్థన జవాబు రావాలి అంటే ఇక్కడ ఆయన అన్నాడు, నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. తీర్మానం చేస్తున్నాడు. ఎంత ధైర్యం! కపటమైనటువంటి పెదవులతో మనం ప్రార్థన చేస్తే మరి అక్కడ రాయబడింది, కపటమైనటువంటి పెదవులను కోసివేవాడు. రాయబడింది చూడండి, అక్కడ 12వ కీర్తనలో 12వ కీర్తన 3వ వచనంలో 12వ కీర్తన 3వ వచనంలో, యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకలన్నిటినీ. కనుక కపటమైనటువంటి పెదవుల నుండి వచ్చేది కాదు. కపటమైనటువంటి పెదవులు, బింకములాడేటువంటి పెదవులు, నాలుకను కోసివేస్తాడు. అంటే ఆ ప్రార్థన ఆలకించాడు, ఆయనకు అసహ్యమైనటువంటిది. కనుక ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దావీదు ఎంత కఠినమైనటువంటి మరి ఆ తీర్మానంతో ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, మరి ఇక్కడ అన్నాడు, నా ప్రార్థనకి చెవియొగ్గుము. ఎందుకంటే ప్రభువా, నేను చేసేటువంటి ప్రార్థన కపటమైనటువంటి పెదవులు కాదు నావి, కపటమైనటువంటి నాలుగు కాదు నాది, నేను పలికేటువంటి మాటలు, నేను అడిగేటువంటి అక్కరలు, నేను మీకు ప్రార్థించేటువంటి ప్రార్థన కపటమైనది కాదు, అబద్ధంతో కూడినటువంటిది కాదు, మోసపూరితమైనటువంటిది కాదు, బింకవలాడేటువంటిది కాదు. ప్రభువా, మరి ఉదయకాల సమయంలో మరి అట్టి ప్రార్థనను నేను కూడా చేసినప్పుడు మన ప్రార్థనకు చెవియడానికి ఇష్టపడుతున్నాడు. తర్వాత రెండవది చూసినట్టయితే, ఒకవేళ అలాంటి మరి బింకవలాడేటువంటి పెదవులతో, కపటమైనటువంటి నాలుకతో మనం ప్రార్థన చేస్తే ఇక్కడ ఏమన్నాడు, నీ సన్నిధిని నాకు తీర్పు వచ్చునుగాక. ఏంటా తీర్పు? ఇందాక మనం చదివాము, నాలుకలు కోసివేస్తానన్నాడు. మరి బింకములాడేటువంటి నాలుకలను, ఇచ్చకములాడేటువంటి పెదవులను కోసివేస్తాడు. అట్లా చేయండి ప్రభువా, నేను అట్లాంటి కాదు ప్రభువా, నా పెదవులు పవిత్రంగా ఉన్నాయి, నా నాలుక పవిత్రంగా ఉంది, నేను ప్రార్థించే ప్రార్థన పవిత్రమైనటువంటి ప్రార్థన అని తాను మరి మొరపెట్టుకుంటున్నాడు. తర్వాత 3వ వచనంలో, రాత్రి వేళ నీవు నాకు దర్శించి, కనుక పగలే కాదు, రాత్రి పడకను కూడా, నడకనే కాదు పడకను కూడా పరీక్షించు ప్రభువా. మరి నా హృదయాన్ని పరిశీలించు. మంచంలో పరుండి దురాలోచన చేస్తారంట. చూడండి, మీకా గ్రంథంలో రాయబడింది. మీకా గ్రంధము రాయబడిన మాట మనం ఒక మాట చూద్దాం. మీకా గ్రంథం, ఇక్కడ మీకా గ్రంథంలో మీకా గ్రంథం 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయము, మంచం మీదనే పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయవారికి శ్రమ, అలాగు చేయడం వారి స్వాధీనంలో ఉన్నది కనుక వారు పొద్దు పొడవగానే చేయుదురు. వారు భూములు ఆశించి పట్టుకొందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకుందురు. ఒక మనిషిని, వారి కుటుంబము, ఇంటి వారిని, వారి స్వాస్థ్యం అన్యాయంగా ఆక్రమించరు. ఎప్పుడు ఆలోచిస్తారు? పడుకొని మంచం మీద పరుడినప్పుడు ఆలోచనలు వచ్చేటువంటి చెడు ఆలోచనలు. కనుక పీడారా, అలాంటి ఆలోచన కూడా నాది కాదు. నన్ను పరిశీలించుము. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయాన్ని పరిశీలించుము అన్నాడు. పీడా, ప్రార్థించేటువంటి నేను పగలంతా బాగానే ఉంటాం, మందిరానికి వచ్చినప్పుడు బాగానే ఉంటాం, బాగా ప్రార్థన చేస్తాం. కానీ ఇంటి దగ్గర మరి బయటికి వెళ్ళిన తర్వాత మన నడక, మన మాటలు, మన క్రియలు, మనకు పడకలో ఉండి మనం ఏం ఆలోచిస్తున్నాం? దురాలోచనలు,
దుష్టత్వములు, జానత్వములు ఇలాంటివి. ఇక్కడ ఏమన్నాడు? మంచం మీద పడిన మోసపు క్రియలు యోచించేవారట. ఇక్కడ ప్రవక్త అయినటువంటి మీకా రాస్తున్నాడు. అహాజు మరి యోతాము, హిజ్కియా, యూదా దినములలో శోభ్రంలో ఉన్నటువంటి ప్రజల గురించి రాస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు మంచం మీద నుండి మోసపు క్రియలు ఆలోచించేటువంటి వారు. మరి మన హృదయం ఎలాగుంది? ప్రార్థించే మన హృదయంలో మరి దుష్ట క్రియలు, మోసపు క్రియల చేత ఆలోచన కలిగి ఉండి ఎంతో గొప్ప గంభీరమైనటువంటి ప్రార్థన చేస్తే ప్రార్థన జవాబు రాదు బిడ్డారా. మరి వారికి శ్రమ అలాగే చేయడం వారి స్వాధీనం ఉంది కనుక పొద్దు పొడవుగానే ఇంకా లేస్తుండే కానీ మంచం దిగక ముందే ఏం చేస్తున్నారు వాళ్ళు? అలాగని చేస్తారంట. బిడ్డారా, ఇక్కడ దావీదు అడుగుతున్నాడు, ప్రభువా రాత్రి వేళ నన్ను దర్శించి నా హృదయం పరిశీలించుము, నన్ను పరిశోధించుము, ఏ దురాలోచనయు కానరాదు. ఏ దురాలోచన? ఇక్కడ ఆలోచనలు ఏంటి వీళ్ళవి? మరి ఇక్కడ ఆలోచన అంటే భూములు ఆశించి పట్టుకుంటున్నారు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకుంటున్నారు. ఒక మనిషిని, వారి కుటుంబాన్ని, వారి ఇంటి వారిని అన్యాయం ఆక్రమించుకునేటువంటి ఆలోచన ఎప్పుడు చేస్తున్నారంటే మంచం మీదనే ఉండి ఆలోచన చేస్తున్నారు. ఇలాంటి దురాలోచనలు, ఇలాంటి చెడిపోయినటువంటి ఆలోచనలు హృదయంలో పుట్టేటువంటివి ఉన్నాయి, మనసులో పుట్టేవిగా ఉన్నాయి. ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి తలంపులు, ఇలాంటి మనసు పెట్టుకొని, ఇలాంటి హృదయం పెట్టుకొని మందిరానికి వచ్చి మనం ప్రార్థన చేస్తే, చేతులెత్తి ప్రార్థన చేస్తే, బోర్ల పడి ప్రార్థన చేస్తే, మరి ఒకవేళ దొర్లుతూ ప్రార్థన చేస్తావేమో, ఏడుస్తూ ప్రార్థన చేస్తావేమో, గొర్రెపట్టి కట్టుకొని ప్రార్థన చేస్తావేమో, దేవుడు ఆలకించాడు, అంగీకరించాడు. అలాంటి వారి పదవులను కోసివేస్తాడు. కనుక వీడరా అక్కడ రాయబడిన మాట ఏంటంటే మరి ఇచ్చకములాడేటువంటి మరి పెదవులను, బింకములాడేటువంటి మరి వాటన్నిటిని కోసివేసేటువంటి వాడు. అలాంటి ప్రార్థనను దేవుడు కోరుడు. ఆయనకు అయిష్టమైనటువంటిది అది. దావీదు అదే కోరుకున్నాడు, ప్రభువా నేను మంచం మీద ఉన్నప్పుడు నన్ను పరీక్షించు, నేను పరుడున్నప్పుడు పరీక్షించు, నా ఆలోచనలు పరీక్షించు, నా హృదయాన్ని పరీక్షించు, నా మనసు పరీక్షించు. ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన ఆలకించబడాలి అంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఇక్కడ అంటున్నాడు, ప్రభువా రాత్రి వేళ నువ్వు నన్ను దర్శించి నా హృదయాన్ని పరిశీలించేదివి, నన్ను పరిశోధించి ఏ దురాలోచనని కానరాలేదు, నోటి మాట చేత నేను అతిక్రమింపను. కనుక ఇచ్చకములాడు పెదవులు, మరి ఇచ్చకములాడేటువంటి నాలుక కలిగి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటాం. బయట, ఇంట, బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర, ఇళ్ళ దగ్గర, బజార్లో, ఆఫీసుల్లో, ఎక్కడ పడితే అక్కడ నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతుంటాం. నోటికి అదుపు లేకుండా మాట్లాడుతూ ఉంటాం. ఇలాంటి అదుపు లేనటువంటి మాటలు, అదుపు లేనటువంటి హృదయాలోచనలు, అదుపు లేనటువంటి ఆలోచనలు కలిగి మన మందిరానికి వచ్చి అదే మనసుతో, అదే తలంపుతో, అదే హృదయంతో మందిరానికి వచ్చి మనం ప్రార్థన చేస్తే, అందుకనే దావీదు అన్నాడు, ప్రభువా నేను పాపం చేయకున్నట్టుగా నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. కానీ దేవుని వాక్యం నీ హృదయంలో ఉన్నట్లయితే, దేవునిపై ఉన్నట్లయితే నువ్వు ఎక్కడున్నా, బయట ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా నోటి మాట చేత అతిక్రమించవు. దురాలోచన నీ హృదయంలో ఉండదు, నీ తలంపుల్లో ఉండదు, నీ నోటి మాట చేత అతిక్రమింపవు. నువ్వు పరుడినప్పుడు అపవిత్రత ఆలోచించవు, నువ్వు పరుడినప్పుడు దురాలోచన నీకు రాదు. అప్పుడే నీ ప్రార్థన వినబడుతుంది. వీడరా ప్రార్థన జవాబు రావాలి. నోటి మాట చేత మనం అతిక్రమించకుండా ఉండాలి. కనుక ఏ ఉదయకాల సమయంలో మరి అలాంటి ప్రార్థనను దేవుడు కోరేవాడు ఉంటున్నాడు. అలాంటి ప్రార్థనకి ఇష్టమైనది మరి యథార్థ హృదయాలను బలపరిచేటువంటి వాడు. యథార్థులను బలపరచడకు ఆయన కనుదృష్టి లోకమంతటి సంచారం చేస్తుంది. నీ హృదయాన్ని కుమ్మరించాలి. ప్రభువా నా పెదవులను పరీక్షించు, నా నాలుగును పరీక్షించు. అందుకని చూడండి 19వ కీర్తన చివరి వచ్చిన రాయబడింది. 19వ కీర్తన 14వ వచనంలో, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానములను నీ దృష్టికి అంగీకరణములు గాక. అలా పలకగలుగుతున్నామా? ప్రభువా నా నోటి మాటలు, నా పెదవులు వచ్చేటువంటిది, నా నోటి నుంచి వచ్చేటువంటి మాటలు, నా హృదయంలో నుండి వచ్చేటువంటి ధ్యానములు నీ దృష్టికి అంగీకారములుగా ఉండినట్లుగా, అంగీకారం అవునుగా. కానీ యథార్థ హృదయంతో దావీదు తను అర్పించుకుంటున్నాడు. తను పరీక్షించమని దేవుని సన్నిధిలో పరీక్షించి కడిగి పవిత్రపరిచి నీకు అంగీకరణట్టుగా వాటిని దీవించు. నా ప్రార్థన చెవికి ఆలకించి నా ప్రార్థన జవాబు అనుగ్రహించు అంటున్నాడు.
విడరా ఆ విధంగా పరీక్షించుకొని మనం దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతంగా మనకు జవాబిచ్చేటువంటి వాడు ఉన్నాడు. చూడండి, ఒక వ్యక్తిని గురించి ప్రార్థన మనం చూద్దాం. మరి రండి, మొదటి దినవృత్తాంతం 4వ అధ్యాయంలో ఒక వ్యక్తి అలాంటి మనసు కలిగినటువంటి వాడు ప్రార్థించాడు. దేవుడు అతనికి జవాబిచ్చాడు. విడారా వెంటనే జవాబు వచ్చింది. మన ప్రార్థనకు కొన్నిసార్లు మరి జవాబు రానే రాదు. మరి దినములు, వారములు, సంవత్సరములు గడుస్తున్న మన ప్రార్థన చేస్తూనే ఉంటాం, కానీ ఇక చేసి మనకే విసుగు వస్తుంది, కానీ మన ప్రార్థనకి జవాబు రాదు. ఎందుకంటే మన నోటి మాటలు, మన హృదయ ధ్యానములు దేవుని దృష్టికి అంగీకారంగా లేవు. మన పెదవులు గుండా పవిత్రత లేదు, మన నాలుగు పవిత్రమైన మాటలు లేవు, మన హృదయంలో పరిశుద్ధత లేదు, మన మనసులో పరిశుద్ధత లేదు. అందును బట్టి మన ప్రార్థనకి జవాబు రాదు. కనుక వీడారా జవాబు వచ్చేటువంటి ప్రార్థన ఎలా చేయాలో దావీదు నేర్పుతూ వచ్చాడు. ఇక్కడ యెబ్బేజు అనేటువంటి వ్యక్తి మనకు నేర్పిస్తున్నాడు. ఎట్లా ప్రార్థన చేశాడు ఆయన, ఆ ప్రార్థనకి జవాబు ఎట్లా దొరికింది అనేటువంటి సత్యాన్ని ఇక్కడ వ్రాయబడింది. చూడండి, మొదటి దినవృత్తాంతం 4వ అధ్యాయం 9-10 వచనాలు రాయబడింది. యెబ్బేజు తన సహోదరుల కంటే ఘనం పొందిన వాడే ఉండెను. కనుక మొట్టమొదటిగా తనకున్నటువంటి గొప్ప బాధ్యత అంటే ఘనత పొందినటువంటి వాడు ఎవరిని గణపరుస్తాడు? మరి మొదటి సమయంలో కదా 2వ అధ్యాయంలో రాయబడింది, నన్ను గణపరచువారిని నేను గణపరచదును, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరించదును. విడారా దేవుని గణపరిచేటువంటి మనసు గలవాడు యెబ్బేజు మొట్టమొదటిగా ప్రార్థన చేయము. మనం దేవుని గణపరుస్తున్నామా? దేవుడు అంటే భయం ఉన్నదా? దేవుని యొక్క కనుదృష్టిలో మనం ఉన్నామా అని చూస్తున్నాడు అనేటువంటి భయం ఎప్పుడైతే మనం కలిగి ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనకు జవాబు వస్తుంది. కనుక తన సహోదరులందరికంటే ఘనం పొందినవాడంటే సహోదరులు ఈయనలాగా లేరుని అర్థం. అంటే దేవుని గణపరుస్తులేరు వాళ్ళు కూడా ఏదో విధానంలో తగ్గిపోయినటువంటి వారు అన్నదమ్ములు మరి వాళ్ళందరూ కూడా. అది ఇక్కడ ఏమంటున్నాడంటే ఇక్కడ తన సహోదరుల కంటే ఘనము పొందినవాడు. తర్వాత మరి వేదన పడతని కంటిని అతని తల్లి అతనికి యెబ్బేజు పేరు పెట్టింది. ఆమె వాళ్ళ అమ్మ చెప్పిండు, అయ్యా నిన్ను వేదన పడి కన్నాను బాబు, నిన్ను బట్టి నాకు వేదన కలిగిందంటే అప్పుడు ఆయన ప్రార్థన, ప్రభువా నా తల్లికి వేదన కలిగించానయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించి నా తల్లికి ఉన్నటువంటి బాధలు వేదనలు తొలగించని ప్రార్థన చేసి ఉండవచ్చు. అలాంటి యథార్థమైనటువంటి మనసు కలిగిన వాడే, అందరికంటే ఘనం పొందినటువంటి వాడే, ఘనత పొందినటువంటి వాడే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రార్థనకు జవాబు ఇచ్చినట్టుగా చూస్తాం. ఏమని ప్రార్థించాడు? లోకంలో మరి అడుగుడి ఎవడును వెతుకుడు దొరుకును, అడుగు ప్రతివాడు పొందును అడగమన్నాడు కదా. ఏది పడితే అది అడిగితే ఇస్తాడు కదా, మరి శరీర కోరికల కోరిక. అందుకని మరి యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే మనం ఎలాగో అడుగుతామంటే అక్కడ రాయబడింది మనం ఎలాంటి వాటి కొరకు అడుగుతున్నాము, అందుకే ఎందుకు పొందలేకపోతున్నాము అక్కడ రాయబడింది. వ్యభిచారులారా అక్కడ రాయబడింది, మీరు 4వ అధ్యాయం 3వ వచనంలో మీరు మీ భోగముల నిమిత్తము వినియోగించుకున్నకై దురుద్దేశంతో అడుగుదురు. విన్నారా, దురుద్దేశంతో అడగలేదు దావీదు, దురుద్దేశంతో అడగలేదు యెబ్బేజు. ఇక్కడ ఏం రాయబడింది, మీకేమీ మరి దొరకకపోవడం కారణం ఏంటంటే మీరు దురుద్దేశంతో అడుగురు కనుక మీకేమి దొరకడంలే. ప్రార్థన జవాబే రాదు, కారణం దురుద్దేశం. అడుగుడు ఏమన్నాడు కదా, ఏది పడితే అడిగితే. ఒక ఆయన పెద్ద సేవకుడు మార్మల్స్ పొందకుంటూ ఆయన మరి సినిమాలకు ఇచ్చి ఉండేదంట. ఒక ఆయన మరి రిలీజ్ అయిన రోజే సినిమా చూడాలి. మరి మొదటి షోకి టికెట్ దొరకలేకపోతే ఇంటికి వచ్చి, ప్రభువా ఎట్లయినా సెకండ్ షోకి నాకు టికెట్ దొరికేటట్టు సాయం చేయి ప్రభువా, ఇదా అడిగేది. ఇట్లాంటి వాటిని అడుగుతారా? వినరా, చెడు చేయడానికి, చెడు చూడడానికి, పాపం చేయడానికి, పరిగెత్తడానికి, పాపం చేయడానికి, అక్రమానికి, అన్యాయానికి, మోసానికి నీ జీవితంలో మనసు కలిగి ఉండి సహాయం చేయ ప్రభువాన్ని చేస్తాడా? హృదయంలో యథార్థత కావాలి, హృదయంలో పరిశుద్ధత కావాలి, హృదయంలో నీతిని అనుసరించాలి, హృదయంలో మరి మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి, యథార్థ హృదయం కలిగి ఉండాలి. అప్పుడే మనకు జవాబు ఇచ్చేవాడు. ఎందుకంటే దేవుడు యథార్థవంతుడు కదా, ఆయన యథార్థవంతులే బలపరిచేవాడు, యథార్థవంతులకు ఏ మేలు చేయక మానేవాడు, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టించేవాడు, దీనులకు అండైనటువంటి వాడు, దీనులకు సదుపాయం కలిగించేవాడు. విడరా, యథార్థత లేకపోతే నువ్వు ఎంత గంభీరంగా ప్రార్థన చేసినా మరి లోకల్ ఎవరైనా కావచ్చు, మరి విశ్వాసి కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, నీ ప్రార్థన జవాబు దొరకాలి అంటే మరి యథార్థత అవసరం. యథార్థత ఎప్పుడైతే ఉంటుందో దేవుడు నిన్ను గణపరుస్తాడు.
మంచం మీదనే పరుండి యోచించేటువంటి చెడ్డ ఆలోచన కలిగినటువంటి వారి ప్రార్థన ఆలకించాడు. కుటుంబాలు పాడు చేసేటువంటి ఆలోచన కలిగిన వారు, మరి దుర్మార్గంగా వాళ్ళ కొంపలు వీళ్ళ కొంపలు, వాళ్ళ పొలాలు వీళ్ళ స్థలాలు ఆక్రమించుకునేటువంటి వాళ్ళ ప్రార్థన ఆలకించాడు. ఒక దినం వస్తుంది వారికి శ్రమ, వాళ్ళు నిత్య నరకంలో ఉన్నారు, వాళ్ళు మరణ పంచులో ఉన్నారు, వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. అయితే పిల్లారా, మరి ఇక్కడ ఎబ్బేజు ఘనము పొందిన వాడు అందరికంటే వాళ్ళ ఇంట్లో కనుకనే మరి అక్కడ ఆయన చేసిన ప్రార్థన ఏంటంటే, నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి, కనుక ఇంత మొట్టమొదటిగా ప్రభువా నీ ఆశీర్వాదం నాకు కావాలి. నీ ఆశీర్వాదం లేకపోతే లోకంలో ఉన్నటువంటి ఆస్తి ఐశ్వర్యం కూడా నాకు పనికిరాదు, నన్ను ఆశీర్వదించలేదు. ఈ ఉన్నటువంటి ఆస్తి ఐశ్వర్యము, వెండి బంగారాలు ఇవన్నీ కూడా నన్ను ఆశీర్వదించలేవు, నన్ను బ్రతికించలేవు, నాకు మేలు కలిగించలేవు, నన్ను ఆదుకోలేవు. ఇక్కడ మొట్టమొదటి ఏంటంటే, ప్రభువా నీవు నీ ఆశీర్వాదాలు నాకు కావాలి. అదే దావీదు కోరుకున్నాడు, ప్రభువా నీ ఆశీర్వాదం ఉంది నా కుటుంబం నిత్యము నీ ఎదుట కనబడాలి. ప్రభువా లోపల ఆయనకి ఏమేమో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, వెండి ఉంది, బంగారు ఉంది, మరి ఐశ్వర్యం ఉంది, స్థానం ఉంది, అన్నీ ఉన్నాయి. ఆయన కోరుకునేదంటే, ప్రభువా నీ ఆశీర్వాదాలు నా మీద నా పిల్లల మీద కావాలి, అది కోరుకున్నాడు. అట్లనే ఇక్కడ ఎబ్బేజు ఏం కోరుకున్నాడు? ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించాలి. ప్రభువా నీవు ఆశీర్వదిస్తే అది అన్నింటినీ ఎవరు తీసేయలేదు. అందుకని రాయబడిన ప్రకటన గ్రంథంలో ఆయన వేస్తే ఎవడు తీసివేయలేడు, ఆయన తీస్తే ఎవడు వేయలేడు తలుపులు. విడరా ప్రభువా నీవు ఆశీర్వదిస్తే అది అన్నింటినీ ఆశీర్వదకరంగానే ఉంటుంది. అట్టి ఆశీర్వాదం కొరకు ఎప్పుడైనా ప్రార్థించావు, ప్రాకులాడావా? అట్టి ప్రార్థన కొరకు, అట్టి ఆశీర్వాదం కొరకు ఎప్పుడైనా ప్రాకులాడావా? విడరా అట్టి ప్రార్థన, అట్లాంటి ఆశీర్వాదాలు కావాలని ఎప్పుడు కోరుకుంటావంటే, నీ హృదయంలో చెడు తలంపులు, నీ ఆలోచనలో చెడు తలంపులు లేనప్పుడే. కనుక మరి నీ నోటి మాటలు, నీ హృదయ తలంపులు దేవుని దృష్టికి మరి అంగీకారములుగా ఉన్నప్పుడే నీవు ఆత్మీయ జీవితానికి నీకు అవసరమైనటువంటి వాటిని నీవు అడిగి పొందేటువంటి వాడుగా, అడిగి పొందేటువంటి దానుగా నీవు ఉంటావని ఇక్కడ తెలియపరచబడుతూ ఉంది. పిల్లరా దావీదు పరీక్షించుకున్నాడు, ప్రభువా నోటి మాట చేత కూడా నేను అతిక్రమించానయ్యా, రాత్రి వేళ పరుడినప్పుడు కూడా నేను చెడు ఆలోచన నా మనసులో రావు, నా హృదయంలో నన్ను పరీక్షించు ప్రభువా. నాకు ఆ విధంగా నా పెదల నుండి వచ్చేటువంటి మాటలు, నా నాలుక నుండి పలికేటువంటి మాటలు ప్రభువా అపవిత్రమైనవి కావు, కపటమైనవి కావు అని తాను పరీక్షించుకొని ప్రార్థించాడు. నీ ముఖదర్శనం చేత నా ప్రతి ఆశ తీర్చు, అప్పుడే ఆయన ముఖదర్శనం చేత ఆశ తీరుస్తాడు. ఇక్కడ ఎబ్బేజు అదే కోరుకున్నాడు, ప్రభువా నీ ఆశీర్వాదం నాకు కావాలి. కనుక దేవుని దృష్టికి ఘనం పొందినటువంటి వాడు ఎబ్బేజు. కనుక వేదన పడి అతని తల్లి కన్నది విషయం అంతా చెప్పింటది, నేను నీ కొరకు నేను ఎంత కష్టపడ్డాను నా కుమారుడు, నీ కొరకు ఎంత వేదన పడ్డాను అన్నప్పుడు ఆయన కూడా పశ్చాత్తాపడు, ప్రభువా ఇంత వేదన కలిగించి నన్ను పుట్టించావయ్యా, నా తల్లికి వేదన నుండి తొలగించు, నెమ్మది కలిగించు, నాకు ఆశీర్వాదం కావాలని ఆయన కోరుకున్నాడు మొట్టమొదటిగా. రెండవదిగా చూడగరా మరి నా సరిహద్దులను విశాలపరచు, నేనే కాదు నాలాగా అనేకులు కూడా ఘనత పొందినటువంటి వారే చేయబడాలి, నాలాగా అనేకులు కూడా ఆశీర్వదించబడాలి. కనుక లోకసమైనటువంటి ఆశీర్వాదం కాదు, వెండి బంగారం కాదు, పక్కనటువంటి స్థలం ఆక్రమించుకునేది కాదు, అటబయటండి ఇట్టబయటని బలవంతంగా దౌర్జన్యంగా దోచుకునేది కాదు ఆశీర్వాదం. అక్రమంగా మరి లంచాలు ఇచ్చి, అక్రమంగా మరి వడ్డీలకు ఇచ్చి సంపాదించేటువంటి సంపాదన కాదు ఇది. మరి నిశ్చయంగా నా సరిహద్దులను విశాలపరచు. కనుక అలాంటి ఆశీర్వాదాలు ఎబ్బేజు కోరుకున్నాడు. యథార్థం కలిగినటువంటి వాడే, కపటమైనటువంటి పెదవులు లేని వాడే, మరి యథార్థమైనటువంటి మనసు కలిగినటువంటి వాడే. ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించు. కనుక నావలే అందరూ కూడా ఘనత పొందినటువంటి వారు కావాలి, నాలా కూడా అందరూ యథార్థవంతులు కావాలి. ప్రభు అట్లు ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఆశీర్వాదాలు నింపమని నా సరిహద్దులు విశాలపరచండి ప్రభు. అలాగున మరి ఎబ్బేజు కోరుకున్నాడు. మూడోదిగా నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి. నువ్వు ఆశీర్వదించి వదిలేస్తే నేను బతకలేను, నా సరిహద్దులు విశాలపరిచేంత మాత్రాన నాకు సంతోషం లేదు. ఏం చేయాలి? నీ హస్తం నా మీద ఉంచాలి, నీ తోడుపాటు నాకు ఎల్లప్పుడు ఉండాలి. నేను బయటకు వెళ్ళినప్పుడు తోడు ఉండాలి, లోపలికి వచ్చినప్పుడు తోడు ఉండాలి.
నేను డ్యూటీకి వెళ్ళినప్పుడు తోడే ఉండాలి, ఇంటికి వచ్చినప్పుడు తోడే ఉండాలి, నాకు నా పిల్లలకు కుటుంబానికి తోడే ఉండాలి, నా ప్రతి పనిలో తోడే ఉండాలి. మీ హస్తము నాకు తోడే ఉంచాలి. దేవుని హస్తము ఆయన బలమైన హస్తము. చూడగల నెహమ్యా గ్రంథంలో రాయబడింది 2వ అధ్యాయం 18వ వచనంలో. నెహమ్యా గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఇక్కడ అడుగుతున్నాడు నెహమ్యా 2వ అధ్యాయం 18వ వచనంలో, ఇదిగాక నాకు సహాయం చేయు దేవుని కరుణాహస్తం. కనుక దేవుని యొక్క కరుణాహస్తం మనకు కావాలి. ఆయన కరుణించేవాడు, కాపాడేవాడు, కటాక్షించేవాడు, దయ చూపించేవాడు, కాపాడేటువంటి వాడు, భద్రపరిచేటువంటి వాడు, మరి ఎక్కడికి వెళ్ళినా తోడుగా ఉంచేటువంటి వాడు. తనకు దయగల హస్తం, కరుణాహస్తం. కనుక ఇక్కడ నెహమ్యా అడుగుతున్నాడు, ప్రభువా ఇదిగాక నాకు సహాయం చేయు దేవుని కరుణాహస్తం గురించి రాజు నాకు సెలవిచ్చిన మాటలను నేను వారితో చెప్పి అందుకు వారు మనం కట్టుడకు పూనుకందరని ఈ మంచి కార్యం చేయడానికి బలం తెచ్చుకున్నారు. ఎప్పుడైతే దేవుని యొక్క కరుణాహస్తం వారి మీద ఉందో వాళ్ళు బలం తెచ్చుకున్నారు. వీడారా, ఈ లోకంలో సాతాను లోకాన్ని పాపాన్ని జయించేటువంటి శక్తి ఎక్కడొస్తుంది? దేవుని యొక్క కరుణాహస్తం మన మీద ఉండకపోతే, దేవుడు ఆశీర్వదించిన ఆయన సన్నిధి లేకపోతే, మనకు ఆస్తి ఐశ్వర్యం అంత ఇచ్చేసి నీ ఇష్టం నువ్వు బతుకుపో అంటే మనం బతకలేము. ప్రభా నన్ను ఆశీర్వదించు, నాకు అంతే చాలు, ఇక నువ్వు లేకపోయినా పర్లేదు అని అంటామా? నీకు ఆశీర్వదించిన, నీకు కోట్ల ఆస్తి ఇచ్చిన, 4 మరి బిల్డింగ్లు ఇచ్చిన, 4 ఎకరాల పొలం ఇచ్చిన దేవుని హస్తం నీకు తోడే ఉండకపోతే నువ్వు అద్దెల్లో లేవు. వీడారు ఇక్కడ మరి దేవునికి కరుణాహస్తం వారు కలిగిన వారు కనుకనే వారు పని చేయడానికి బలం తెచ్చుకున్నారు. ఇక్కడ ఎబ్బేది అదే కోరుకున్నాడు, ప్రభా నీ యొక్క కరుణాహస్తం నా మీద ఉంచాలి. నువ్వు ఆశీర్వదించిన వదిలేస్తే కుదరదు. నువ్వు నా సరిహద్దులు విశాలం చేసి, ఇదిగో ఇప్పుడున్నటువంటి నీ ఎకర పొలం కాకుండా ఇదిగో 10 ఎకరాలు ఇస్తున్నా, ఇప్పుడున్నటువంటి ఇల్లు కాదు 4 ఇల్లు ఇస్తున్నా, ఇప్పుడున్నటువంటి ఆస్తి కాదు ఇంకా 4 బ్యాంక్ అకౌంట్ ఇస్తున్నా, ఇక నీ ఇష్టం నువ్వు బతుకుపోలే. దేవుడు వదిలేసినాడు అనుకోండి, బతకగలవా ఈ లోకంలో? సాతానుడు చిన్నాభిన్నం చేసి పాడు చేసి రకరకాల చూడండి. మరి సొలొమోను మరి దేవుడు అంతగా అద్భుతంగా ప్రపంచంలో ఆనాడున్నటువంటి ప్రజల్లో లేరు, ఈనాడు కూడా లేరు, అంత జ్ఞానం కలిగినటువంటి మరి ఆ ఐశ్వర్యం ఇచ్చాడు దేవుడు. దాన్ని నువ్వు పెట్టుకున్నాడా? దేవుడు వదిలేసి ఆయన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. దేవుని కరుణ హస్తం కింద లేడు ఆయన. దేవుని కూడా మనకి ఎంత ఆస్తి ఐశ్వర్యం ఉన్నా దేవుని కరుణాహస్తం లేకపోతే మనం ఎంత ప్రార్థించినా మన ప్రార్థనకి జవాబు రాదు. ఇక్కడ ఎబ్బేది అదే ప్రార్థించాడు, ప్రభువా నీ కరుణాహస్తం నా మీద ఉంచాలి. విశ్వాస జీవితంలో మన వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా ఎదగాలి అంటే, మన ప్రార్థనకి జవాబు రావాలి అంటే, మనం నలుదిక్కుల సన్నిధులు విశాలపరచబడాలి అంటే ఆయన కరుణాహస్తం మన మీద ఉండాలి, మన కుటుంబం మీద ఉండాలి, మన సంఘం మీద ఉండాలి, మన మార్గముల మీద ఉండాలి, మనం పరుడున్నప్పుడు ఉండాలి. ఎల్లవేళలో ఆయన కరుణాహస్తం మనకు తోడే ఉండాలని ఆయన కోరుకున్నాడు. అదే దేవా నేను నిన్ను విడువను, నీవు నన్ను దీవించే వరకు. ఎట్లా? ప్రభా నన్ను ఆశీర్వదించాను, నేను నిన్ను విడిచిపెట్టాను, నా సరిహద్దులు విశాలపరచాలి, నేను నిన్ను విడిచిపెట్టాను, నీ ఆ దయగల హస్తం కరుణాహస్తం నా మీద ఉంచాలి, నేను నిన్ను విడిచిపెట్టాను. కనుక ఆ దినం మొదలుకొని యాకోబుకి ఎల్లప్పుడు తోడుగానే ఉంటూ వచ్చాడు దేవుడు. ఆ విధంగా ఇక్కడ ఎబ్బేసు కూడా అదే కోరుకున్నాడు, ప్రభువా నీ కరుణాహస్తం, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించావు, మరి నా సరిహద్దులు విశాలపరిచావు, నీ చేయి నాకు తోడుగా. వేదనతో ప్రార్థన చేస్తా ఉన్నాను, ప్రభువా నీ హస్తం నాకు తోడుగుంచు. కరుణాహస్తం, దయగల హస్తం, సహాయం చేసే హస్తం, మరి మనల్ని స్వస్థపరిచే హస్తం, మనల్ని నడిపించే హస్తం. అలాంటి కరుణాహస్తము ప్రభా నీ హస్తం నా మీద ఉంచని ప్రార్థన చేస్తా ఉన్నాడు ఎబ్బేసు. ఎప్పుడైనా ప్రార్థన చేశావా? ఎప్పుడైనా ప్రభుని ఆ విధంగా ప్రభుని కోరు, ప్రభువా ఈ లోకంలో, దుష్టలోకంలో, పాపలోకంలో ఎక్కడ చూసినా కీడు, జబ్బులు, రోగాలు విపరీతంగా ఉన్నాయి. ఇలాంటి దుష్టలోకంలో బయటికి వెళ్తే మరి ఇంటికి వస్తామో లేదో లేని పరిస్థితి, బయటికి వెళ్తే మరి క్షేమంగా వస్తామో లేదో లేనటువంటి పరిస్థితుల్లో, ప్రభువా ఇలాంటి దుష్టలోకంలో మీ కరుణాహస్తం మాకు తోడుగా లేకపోతే
మేము ముందుకెళ్ళలేము, వెనక్కి వెళ్ళలేనికి రాదు అని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఇలా అలాంటి ప్రార్థన ఎబ్బేజు చేస్తూ వస్తున్నాడు. ఇక్కడ చేశాడు. ఇక్కడికి కరుణాహస్తాన్ని కోరుకున్నాడు. అందుకనే నిర్గమకాండం 33 అధ్యాయాలకు కూడా అక్కడ మరి మోషే ఏమంటున్నాడు? ఇక్కడ నిర్గమకాండము 33 అధ్యాయంలో నిర్గమకాండం 33 అధ్యాయంలో నీవు నా సన్నిధి నేను మీతో రాను అన్నాడు. రాను అంటే అప్పుడు ఏమన్నాడు? ప్రభువా నీవు నాతో రానట్టయితే మేము కూడా పోం అని అన్నప్పుడు ప్రభు అన్నాడు 14వ వచనంలో, అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చు, నేను నీకు విశ్రాంతి కలిగేసింది. కానీ దేవుడు మనకు తోడుకుంటే మనం బయటికి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, కూలి పనికి వెళ్ళినా, ఫ్యాక్టరీకి వెళ్ళినా, వ్యాపారానికి వెళ్ళినా, చదువుకోవడానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినప్పటికీ దేవుడు మనకు విశ్రాంతిని, నెమ్మదిని కలిగిస్తాడు. ఆయన కరుణాహస్తం మనకు తోడైంటాడు. అలాగే మనం ప్రార్థించేది నేర్చుకోవాలి. ఇప్పుడు ప్రభువా మీ సహాయం లేదే, మీ సన్నిధి లేదే మేము ఎక్కడికి వెళ్ళగలం? అలాంటి ప్రార్థన మనం చేసేవారిగా ఉండాలి. ఎబ్బేది అట్లా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడిగా హృదయాలు పరీక్షించుకోవాలి మొట్టమొదటిగా. ఆ తర్వాత ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించు, నా సన్నిధిని విశాలపరచు, మరి నీ చేయి నాకు తోడుగా ఉంచు. తర్వాత 4వదిగా 4 మాటలు పలికాడు. నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు. ఇంకెక్కడొస్తుంది కీడు? దేవుని కరుణాహస్తం తోడై ఉంది. దేవుడు తన తోడుగా ఉన్నాడు, ఆశీర్వదించినాడు, సరిహద్దు విశాలపరిచాడు, తన హస్తాన్ని దాని మీద ఉంచాడు. ఇంకెక్కడొస్తుంది కీడు? కనుక ఆయన మనకు తోడైతే కీడే రా. ఆయన ఒకవేళ వచ్చిన 6 బాధలు కలిగిన ఆదుకుంటూ ఉంటాడు, 7 బాధలు కలిగిన ఏ కీడు రాకుండా చేస్తూ ఉంటాడు. నేనే గాయపరిచేవాడును, నేనే బాగు చేయవాడు. కనుక మరి నాకు కీడు రాకుండా దానిలోని నన్ను తప్పించు అని ప్రార్థించగా విడరా. అట్లాంటి ప్రార్థన దేవుడు హృదయాన్ని కదిలించేటువంటి ప్రార్థన, ప్రభు హృదయాన్ని కదిలించేటువంటి ప్రార్థన, ప్రభు దేవుడి జవాబు వచ్చేటువంటి ప్రార్థన మన హృదయంలో నుండి రావాలి. అని దాని కొరకై మన తలమురుకొని పాదములను మనం పరీక్షించుకోవాలి. దావీదు వలె పరీక్షించుకొని శుద్ధపరచబడిన వారిని చెప్పాలి, ప్రభువా నా మాటలు, నా నోటి నుండి వచ్చేటువంటి ప్రార్థనా మాటలు, నా హృదయంలోని తలంపులు నీ దృష్టికి అంగీకరించినట్టుగా మొట్టమొదటిగా చేయి ప్రభువా. నా ప్రార్థన పవిత్రమైనది ఉన్నట్టుగా చేయి ప్రభువా. నా పెదల నుండి వచ్చేది, నా నోటి నుండి వచ్చేది, నా హృదయం నుండి వచ్చేటువంటి ప్రార్థన ఎబ్బేజు వలె ప్రార్థన చేయాలి ప్రభు. నేను కూడా ఎబ్బేజు వలె నీ సహాయం నాకు కావాలి. ఎబ్బేజు వలె నన్ను కూడా ఆశీర్వదించు. ఎబ్బేజు వలె నా శరీరం విశాలపరచు. ఎబ్బేజుకున్నట్టుగా మీ హస్తం నాకు కూడా తోడయించు. ఎబ్బేజును స్వస్థపరిచినట్టుగా కీడు రాకుండా, నష్టం రాకుండా, బలహీనత రాకుండా, కరోనా రాకుండా, ఇంకే జబ్బులు రాకుండా ప్రభువా కాపాడండి అని ప్రార్థించాడు ఎబ్బేజు. అట్లా ఎప్పుడైనా ప్రార్థించామా? పరీక్షించుకొని ప్రార్థనని కానీ మోకరించి వేరే మొదలు పెట్టడం, అది కాదు ప్రభా, ఇది కాదు ప్రభా, అది కాదు ప్రభా, ఇది కాదు, నా కొడుకు ఇది కాదు, నా కూతురికి ఇది కాదు, మా ఆయనకి కాదు, మా భార్యకి కావాలి, ఇదిగో అది బాగాలేదు, ఇది బాగాలేదు, అది చేయి, ఇది చేయి అంటావు. కానీ నన్ను బాగు చేయని ఎప్పుడైనా అడిగావు? నాలో కల్మషం ఉంది, లేస్తే కల్మషమే, కూర్చుంటే కల్మషమే, నడిస్తే కల్మషమే, అది బాగు చేయి ప్రభు అని ఎప్పుడైనా అడిగావా? విడరా, యథార్థ హృదయాలను బలపరచవా ప్రభువా. రాత్రి వేళ కూడా నన్ను పరీక్షించి దర్శించి నన్ను నా హృదయాన్ని పరిశీలించమని దావీదు కోరుకున్నాడు. ఎప్పుడైనా పడుకున్నప్పుడు ప్రార్థన చేసుకున్నావా? ప్రభువా ఈ రాత్రి కూడా చెడ్డ కలలు రాకుండా, దురాలోచనలు రాకుండా నా హృదయాన్ని మరి పరీక్షించు ప్రభు అని ఎప్పుడైనా రాత్రి మంచం మీద పడుకొని ఎప్పుడైనా ప్రార్థించావా? మరి నోటి పెదవులు, నాలుక పవిత్రత, మరి నోటి నాలుక, గొంతుక పవిత్రత ఎప్పుడైనా కావాలని ఎప్పుడైనా ప్రార్థించావా? లేకపోతే అక్కడ రాయబడింది, మరి బింకములాడు పెదవులను కోసేస్తాడు, అపవిత్రుల పెదవులను కోసేస్తాడు, జాగ్రత్త. దేవుడు పరిశుద్ధుడు, పౌరుషం గల దేవుడు, రోషం గల దేవుడు. ఇక్కడ మరి ఎబ్బేజు ఆవిడగా ప్రార్థించినప్పుడు దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఎంత చక్కని మరి ఆ సాక్ష్యం మనం వింటున్నాం. విడరా, అలాంటి సాక్ష్యం మనం కలిగి ఉండాలి. అలాంటి ప్రార్థన మనం చేయాలి. దేవుడు అద్భుతంగా సహాయం చేస్తాడు. కనుక మరి దేవా నిన్ను విడివను, నన్ను దీవించే వరకు
నన్ను ఆశీర్వదించే వరకు, నా సరిహద్దులు విశాలపరిచే వరకు, నీ హస్తము నాకు తోడుగా ఉంచుతాను వస్తానని చెప్పేంత వరకు, కీడు రాకుండా నిన్ను కాపాడుతానని చెప్పే వరకు ఆయన పాదములు పట్టుకొని మనం ఎబ్బేజు వలె ప్రార్థించాలి. అతడు ఘనత పొందినటువంటి వాడు. అలాంటి యథార్థమైనటువంటి ప్రార్థన, యథార్థమైనటువంటి ప్రభా నీ కరుణాహస్తం నాకు తోడవచ్చు. అటు ప్రార్థన దేవుడు ఇష్టపడుతున్నాడు. అటు ప్రార్థనకు దేవుడు మరి దయచేశాడు. ఈ ఉదయకాల సమయంలో వింటున్నటువంటి వీక్షిస్తున్నటువంటి మా ప్రియ స్నేహితులారా, అమ్మలారా, అక్కలారా, ఆ విధంగా మరి మనం పరీక్షించుకొని దేవుని దగ్గర మన హృదయాలు కుమ్మరిద్దాం. చూడండి 62వ కీర్తనలో 62వ కీర్తన అక్కడ ఒక చక్కని మాట రాయబడింది. 62వ కీర్తన 8వ వచనం, జనులారా ఎల్లప్పుడూ ఆయన నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములను, మన హృదయాన్ని కుమ్మరించాలి. ప్రభువా హృదయాన్ని కుమ్మరించు, హృదయాన్ని పరిశుద్ధపరచు, తలంపులు పరిశుద్ధపరచు, ఆలోచనలు పరిశుద్ధపరచు, నా చూపులు పరిశుద్ధపరచు, నా నాలుక, నా పెదవులు, నా గొంతుక పరిశుద్ధంగా ఉండాలి. హృదయాన్ని కుమ్మరించాలి. నీళ్లు కుమ్మరించినట్టుగా కుమ్మరించారు ఇశ్రాయేలు ప్రజలు. ఆ మొదటి సమయాల గ్రంథం 7వ అధ్యాయంలో వారు నీళ్లు కుమ్మరించి తమ హృదయాలు కుమ్మరించారని రాయబడింది. నీళ్లు కుమ్మరించినట్టుగా వాళ్ళ హృదయాలు కుమ్మరించారు. నీ హృదయాన్ని అట్లా కుమ్మరించు ప్రభు దగ్గర. ఎప్పేసి కుమ్మరించారు. ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులు విశాలపరచు, నీ కరుణాహస్తం నాకు తోడుగా ఉంచు, కీడు రాకుండా నన్ను తప్పించుకుని దయచేయమని అడిగినప్పుడు దేవుడు మరి అతను అడిగినంత కూడా తిరిగి దయచేశాను అని. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి కార్యం! ఇదో ఉట్టి కథలు కాదు. దేవుడు న్యాయవంతుడు, అబద్ధికుడు కాదు. ఆ విధంగా ఎబ్బేజు తను పరీక్షించుకొని ప్రార్థించినప్పుడు ఇక్కడ 17వ కీర్తన ఏమి రాయబడింది? ఇక్కడ మరి మొదటి వచనంలో నా ప్రార్థన చెవియొక్కము, మొదటి భాగంలో యెహోవా న్యాయపక్షమును ఆలకించుము, నా మొర అంగీకరించుము. ఎప్పుడు అంగీకరిస్తాడు? అంగీకరించు ప్రభువా, అంగీకరించు, వింటున్నావు, దానికి జవాబు దయచేయి అని కోరుకుంటున్నాడు. అంగీకరించు, యాక్సెప్ట్ చేసి నా ప్రార్థన, నా విన్నపం యాక్సెప్ట్. అంగీకరించినాడు కనుకనే జవాబు ఇచ్చాడు. ఎబ్బేజు యొక్క మొరలు కూడా అంగీకరించాడు. ఆ విధంగా ఈ ఉదయ కాలం మన యొక్క మొరను మరి దేవుడు అంగీకరించి మనకు ప్రతిఫలం దయచేయనట్లుగా మనము ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవా స్తోత్రం నాయన. ఉదయకాలం పాడడం ద్వారా దేవనన్ను దీవించు వరకు నేను నిన్ను విడవను. మా పితరులు పాడుతూ వచ్చారు, నన్ను దీవించరు, నేను విడిచిపెట్టినని వారు పట్టువదలక ప్రార్థించవు. ప్రభు వాళ్ళని దీవించిన దేవుడు నేటి దినాల్లో మమ్మల్ని కూడా దీవించడానికి ఇష్టపడుతున్నారు. ఉదయకాలం అయినా మరి ఆ కీర్తన 17వ కీర్తన మొదటి 2-3 వచ్చినారు. మరి మొదటి దినవృత్తాంతం 4వ అధ్యాయం 9వ వచనం ప్రకారం దావీదు పరీక్షించుకున్నట్టుగా ప్రభు నన్ను కూడా పరీక్షించాను. మీ యొక్క శరీరంలో ఎబ్బేజు ఏ విధంగా మరి యథార్థంగా ప్రార్థించాడు, ప్రార్థన జవాబు పొందాడు. అటు ప్రార్థన నిర్మూలన చేయడానికి మాకు సహాయం చేయండి. ఐకదాసుని నా ప్రార్థన కూడా అంగీకరించి నాకు కూడా సహాయం చేయండి, నాకు కూడా ప్రతిఫలం దయచేయండి. మేము ప్రార్థించే ప్రార్థన సహాసం, ప్రార్థన సమయాన్ని దేవునికరముగా చేయమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి పెట్టుకొంచున్నాం తండ్రి. ఆమేన్.